మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 12/7/2022 మంగళవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అనేది విశ్లేషణ. అయితే మార్కెట్ మాత్రం గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయిండు. తర్వాత కంటిన్యూగా ఫాలో అవటం జరిగింది. ఒడిదుడుకులు అనమాట. అంటే ఇది అప్ అండ్ డౌన్ అంటారు, వాలటాలిటీ అంటారు. ఎందుకు అయింది, ఏమైంది చూద్దాము. చివరికి 508.62 పాయింట్లు మైనస్లోనే క్లోజ్ అవటం జరిగింది, 0.94%. ఇక్కడ మనం గమనిస్తే ఏదైతే అమెరికా మార్కెట్లు అంటే ఏదైతే గ్లోబల్ మార్కెట్స్ రాత్రి అమెరికా మార్కెట్లు 262.71 పాయింట్లు మైనస్ 2.26% అయిన తర్వాత ఏషియన్ మార్కెట్లు మైనస్లో ఓపెన్ కావటం, ఏషియన్ మార్కెట్తో పాటు మన యూరోపియన్ మన మార్కెట్లు కూడా గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ కావటం, అయిన తర్వాత ఏషియన్ మార్కెట్లు కూడా మైనస్లోనే క్లోజ్ అవటం, యూరోపియన్ మార్కెట్లు ఇప్పుడు మైనస్ తోటి ఓపెన్ కావటం, అంటే అన్ని మైనస్లు అనమాట. అందుకని మన మార్కెట్లు కూడా ఈరోజు మైనస్లోనే క్లోజ్ అవడం జరిగింది. 508.62 పాయింట్లు అయిన తర్వాత 0.94%. 30 కంపెనీలు ఏవైతే సెన్సెక్స్ ఉంటాయో ఈ 30లో 3 ప్లస్ ఉన్నాయి, 27 మైనస్. అంటే 10% పాజిటివ్ ఉంటే 90% నెగిటివ్. అంటే 3 పాయింట్లు 30లో 3 పోతే 10, 20. ఇక తర్వాత ఎన్ఎస్సి వెబ్సైట్కి వస్తే మనం ఇక్కడ గమనించినట్టయితే 157.70 పాయింట్లు మైనస్ 0.97. అది 0.94 అయితే 0.97. తర్వాత అది 16,058 30లో క్లోజ్ అవడం జరిగింది. ఇక బిఎస్సి మన నిఫ్టీ 50లో ఏవైతే 50 ఉంటాయో 6 ప్లస్ 44 మైనస్. ఈ 6లో టాప్ గెయినర్గా ఇవాళ ఎన్టీపీసీ, కోల్ ఇండియా రెండు కూడా కోల్ అంటే పవర్కి సంబంధించినవి. తర్వాత శ్రీ సిమెంట్, భారతీయ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ ఇవి టాప్ గెయినర్స్గా ఉన్నాయి. తర్వాత ఈరోజు అన్ని సెక్టార్లు పాజిటివ్లో నెగిటివ్లో ఒకటి కూడా ఏం లేవు, అన్ని మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఇండియా విక్స్ మాత్రం 18.54 అంటే 0.18 ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. బిలో 20 ఉన్నంత వరకు మనకేమీ ఇబ్బంది ఉండదు అనేది జనరల్గా ఇండియా విక్స్ మామూలుగా. అయితే ఇప్పుడు 18.54 కాబట్టి వాల్యూ ఉంది అనేది మనకి తెలుస్తుంది. అంటే వాలటాలిటీ ఏదైతే ఉందో బిలో 20 అంటే 20%, 20 నిఫ్టీ ఏదైతే ఉందో సెన్సెక్స్ అవి మంత్లీ వాలటాలిటీ అనమాట. అంటే 20 ఏదైతే ఉందో బిలో 20 ఉంటే పాజిటివ్, అబౌవ్ 20 ఉందంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉందని అర్థము జనరల్గా. ఇంకా నెక్స్ట్ సెక్టోరల్కి వచ్చేటప్పటికి ఈ సెక్టోరల్ ఇవాళ బాగా పడింది. ఎఫ్ఎంసీజీ సెక్టారు, తర్వాత రియాలిటీ సెక్టార్ మొత్తం కొంచెమే పెరిగింది 0.40లో. మిగిలినవన్నీ కూడా బ్యాంక్ నిఫ్టీ వచ్చి 337.40 మైనస్ కావటం. అయితే బ్యాంక్ నిఫ్టీలో 12 షేర్లు ఉంటాయి, ఒక షేరే పెరగటం, 11 మైనస్లో క్లోజ్ అవటం జరిగింది. ఇక తర్వాత ఈరోజు టర్న్ ఓవర్ విషయానికి వస్తే ఈరోజు 78,03,687.12 కోట్లు మైనస్లో, అంటే మైనస్ కాదు, 78,03,687.12 కోట్లు టర్న్ ఓవర్ జరిగింది ఎఫ్ఎండ్ఓలో. తర్వాత ఈక్విటీ మన క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ వచ్చి 40,575.30 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరిగింది. ఇక బిఎస్సిలో టర్న్ ఓవర్ జరిగింది, చూద్దాం. బిఎస్సిలో టర్న్ ఓవర్ ఎంత జరిగింది, 2,844.23 కోట్లు ఈరోజు టర్న్ ఓవర్ జరిగింది. యావరేజ్ని 2,605.73 కోట్లు జరుగుతుంది. అంటే ఎక్కువ జరగట్లేదు, 2,600, 2,800. అంటే ఏంటంటే ఎవరైతే ఆచితూచి ట్రేడ్ చేస్తున్నారని అర్థం, పొజిషన్స్ ఎక్కువ తీసుకోవట్లేదు అనేది అర్థం ఇది బిఎస్సిలో. ఇక నెక్స్ట్ మార్కెట్లు పడటానికి రీజన్ ఏంటిదో, న్యూస్ ఏందో చూద్దాం. మార్కెట్లు పడటానికి ఏవైతే ఉన్నాయో రెసిషన్ అనమాట. గ్లోబల్ మార్కెట్లో ఏమంటుంది ఇక్కడ, స్టాక్ ఇన్వెస్టర్స్ లుక్ అవుట్ ఫర్ హోప్స్ ఇన్ ఇమినెంట్ రెసిషన్, నాట్ కాజ్ ఫర్ ఫైట్. అంటే ఇది ఆర్థిక మాంద్యం అని ఒక న్యూస్ తోటి స్టాక్ ఇన్వెస్టర్స్ చేస్తుండండి. అయితే ఈరోజు మంది ఇన్ఫ్లేషన్ అనౌన్స్ చేస్తారు, రేపు అమెరికాలో ఇన్ఫ్లేషన్ అనౌన్స్ చేస్తారు. అంటే అప్పటి వరకు వచ్చి వెయిట్ చేయాలి. అమెరికాలో ఇన్ఫ్లేషన్ అనేది ఆల్రెడీ
ఆల్ టైమ్ హైలో ఉంది అనేది ఒక వార్త సూచన. అయితే రేపు అనౌన్స్ చేసినాక కన్ఫర్మ్ అవుతుంది. దాన్ని బట్టి వడ్డీ రేట్లు ఎంత పెంచాలి, 50 బీపీఎస్ 75 బీపీఎస్ పాయింట్లు పెంచాలా అనేది డెసిషన్ కూడా ఉంది ఈ మంత్లో. అది దాన్ని బట్టి మన మార్కెట్లు, అమెరికా మార్కెట్లు, దాన్ని బట్టి ఏషియన్ మార్కెట్లను బట్టి మన మార్కెట్లు ఉంటాయి. కాకపోతే మన బోర్డు మీటింగ్లు ఉన్నాయి, రిజల్ట్స్ ఉన్నాయి. అవి మనం ఆచితూచి ఆ కంపెనీలు ఏవైతున్నాయి అవి మనము అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత ఇక న్యూస్లోకి వచ్చేటప్పటికి కొన్ని న్యూస్ ఉన్నాయి. సపోజ్ ఉదాహరణకి మనకి ఇప్పుడు ఆహ్లువాలియా కాంట్రాక్ట్స్ ఉంది. దానికి 150 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. ఆ షేర్ పెరగడం జరిగింది. తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్ పెరగడం జరిగింది. అది కూడా 59 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. అంటే ఏదైతే కంపెనీకి న్యూస్ వస్తుందో ఆ షేర్లు బాగా మూవ్ అవుతాయి అన్నమాట న్యూస్ని బట్టి. ఇక ఇప్పుడు మళ్ళీ మనము మామూలు న్యూస్లోకి వెళ్దాం. న్యూస్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్వీఎన్ఎల్కి ఆర్డర్స్ రావడం జరిగింది. 1844 కోట్లు. రేపు ఉదయం ఆర్వీఎన్ఎల్ పెరుగుతుంది. తర్వాత ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్, 3 వీలర్స్, కార్స్లో కూడా వెళ్తున్నారు. అది 75,000 అంటే వెహికల్స్ని పర్ యానం ప్రొడక్షన్ చేయడానికి అంబత్తూర్ చెన్నై దగ్గర వాళ్ళకు ఒక ప్లాంట్ ఉంది. దాంట్లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం అంటే ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. రేపు ఆగస్టులో అవుతుంది అన్నట్టుగా ఒక అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. టీఐ ఇండియా, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా, అది మురుగప్ప గ్రూప్. అది టీఐ సైకిల్స్ అని మనం చిన్నప్పుడు హెడ్లెస్, బిఎస్ఎస్ లారీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళే అనమాట. టీఐ సైకిల్స్ చైన్స్ కూడా ఉంటాయి. సైకిల్ చైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి టీఐ అనమాట. దాని మీద మోర్ ఉంటుంది. టీఐ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ టీఐ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా. తర్వాత రామ్కో సిస్టమ్కి ఆర్డర్ రావడం జరిగింది ఎయిర్ ఏషియా నుంచి. తర్వాత ఎన్టీపీసీ $5 బిలియన్ రెన్యూబుల్ కోసం ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అది ఓవరాల్గా ఇంకొక $25 బిలియన్ వరకు కూడా ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు అనేది ఉంది. దాన్ని బట్టి ఇవాళ ఎన్టీపీసీ టాప్ గెయినర్లా ఉండటం జరిగింది. తర్వాత బోరోసిల్ రెన్యూబుల్స్ అని ఒక కంపెనీ ఉంది. అది ఏడీఆర్, జీడీఆర్, అమెరికన్ డిపాజిటరీ రిసీటు, గ్లోబల్ డిపాజిటరీ రిసీటు, ఎఫ్సిసిబి ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ డిపాజిటు, బాండ్స్, ఎఫ్సిసిబి ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్, క్యూఐపి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ ద్వారా ఫండ్స్ రేజ్ చేసే ప్లాన్లో ఉన్నారు బోరోసిల్ రెన్యూబుల్స్. తర్వాత ఎంఆర్పిఎల్ వచ్చి బోర్డు మీటింగ్ ఉంది జూలై 15వ తారీఖు. ఫాలో అండ్ పబ్లిక్ ఆఫర్ను ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు ఎంఆర్పిఎల్, మంగళూరు రిఫైనరీస్. ఇది ఐఓసి యొక్క అంటే చైల్డ్ కంపెనీ, పేరెంట్ కంపెనీ. ఐఓసి అయితే చైల్డ్ కంపెనీ. తర్వాత సెక్యూర్ క్లౌడ్ టెక్నాలజీస్ అని ఒక కంపెనీ ఉంది. ఈ సెక్యూర్ క్లౌడ్ టెక్నాలజీస్ ఏంటిదంటే అది ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా $6.5 మిలియన్ హెల్త్ కేర్ ట్రయాంగిల్ అని మనం కలెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ప్లేస్మెంట్ ద్వారా, ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా సెక్యూర్ క్లౌడ్ టెక్నాలజీస్ కంపెనీ పేరు. తర్వాత హెచ్ఎఫ్సిఎల్కి ఆర్డర్స్ రావడం జరిగింది 59.22 కోట్లు. అది లీడింగ్ ప్రైవేట్ టెలికామ్ ఆపరేటర్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి దానికి ఆర్డర్స్ రావడం జరిగింది 59.22 కోట్లు. హెచ్ఎఫ్సిఎల్ అంటే హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అనమాట. ఇది ఒకప్పుడు వెలుగెలిగింది Y2K టైంలో. హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్, గ్లోబల్ టెలి, ఒక 10 కంపెనీలు ఉన్నాయి. కేతన్ పరేక్, K10 అంటారు. అందులో ఇది ఒక స్క్రిప్ట్ హెచ్ఎఫ్సిఎల్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్. తర్వాత యురేకా ఫోర్బ్స్ వచ్చి అది అడ్వెంట్ ఇంటర్నేషనల్ అనౌన్సెస్ అంటే ఒకటి పార్ట్నర్షిప్ జరుగుతుంది. ప్రతీక్ పోటా అనమాట. ప్రతీక్ పోటా అనేది దాంతో పార్ట్నర్షిప్ చేసి వాళ్ళు యురేకా ఫోర్బ్స్ వాళ్ళు ఒకటి అడ్వెంట్ ఇంటర్నేషనల్ ఒకటి అనౌన్స్మెంట్ జరిగింది ఇద్దరు కలిసి. తర్వాత సాటిన్ క్రెడిట్ కేర్ అని ఒక కంపెనీ ఉంది, SATIN సాటిన్ క్రెడిట్ కేర్. ఈ సాటిన్ క్రెడిట్ కేర్ నెట్వర్క్ ఏంటిది అంటే ఇది 5,000 కోట్లు ఎన్సీడీలు ఇష్యూ చేస్తుంది. ఎన్సీడీలు అంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ అనమాట. ఇది ఇష్యూ చేయడం జరుగుతుంది సాటిన్ క్రెడిట్ కేర్. తర్వాత ఆహ్లువాలియా కాంట్రాక్టర్స్కి 150 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. అది బల్వేల్ ఎడ్యుకేషన్ అనమాట. రిత్నాండ్ బల్వేడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అని ఫౌండేషన్. అక్కడి నుంచి వీళ్ళకి ఒక 150 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. అయిన తర్వాత రేపు ఇన్ఫ్లేషన్ అనౌన్స్ చేస్తారు.
తర్వాత వడ్డీ రేట్లు కూడా పెంచే ఆలోచనలో ఉంది. ఇవన్నీ కూడా మీకు ఈ రోజుకి న్యూస్. రేపు మరలా ఇంకొక పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ తోటి మీకు నేను కలుస్తాను. మీకు ఇటువంటి పోస్ట్ మార్కెట్, ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానీ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ పేరు, ఏరియా, మీ పేరు, ఊరి పేరు నాకు ఎక్కడ ఉంటారో వాట్సాప్ మెసేజ్ పెట్టండి. కంటెంట్ కూడా ఏం అడగదలుచుకోరు, ఏం చెప్పదలుచుకోరు కంటెంట్ పెడితే అది దాన్ని బట్టి మళ్ళీ నేను మీకు రిప్లై ఇవ్వడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. ఓకే, రైట్.